గం 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 గణనాథ గం 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 గణనాథ విఘ్న వినాశక గణనాథ విఘ్న వినాశక గణనాథ విద్యాదాయక గణనాథ విద్యాదాయక గణనాథ సిద్ధిప్రదాయక గణనాథ సిద్ధిప్రదాయక గణనాథ విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విజయ గణేశ వినాయక విజయ గణేశ వినాయక గం 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 గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః ఓం గం శ్రీ లక్ష్మీ గణపతయే నమః ఓం గం శ్రీం సిద్ధి బుద్ధి సమేత కల్పవృక్ష వరసిద్ధి వినాయకాయ నమో నమః ఓం గం శ్రీ బుద్ధి సమేత కల్పవృక్ష 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 వరసిద్ధి వరసిద్ధి వినాయకాయ నమో నమః వినాయకాయ నమో నమః వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కోటి సూర్య సమప్రభ విఘ్నం కురు మే దేవ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా కార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా గురుమధ్యే స్థితం విశ్వం గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః ప్రేమూర్తులారా 2025వ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని నూతన సంవత్సరంలోకి 2026వ సంవత్సరంలోనికి యావత్ ప్రపంచం యావత్ మానవ జాతి అడుగుపెట్టింది. జరిగిపోయిన సంవత్సరంలో ఎంతటి అస్తవ్యస్తమైన స్థితిని చూశామో, ఎటువంటి విపరీతకరమైన ధోరణిని, యుద్ధ వాతావరణాన్ని, ద్వేషాన్ని, కలహాల్ని చూసామో, అనారోగ్య పరిస్థితుల్ని రుచి చూసామో అందరికీ అనుభవిక వైద్యమే. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరం చాలా ఆనందదాయకంగా ఉండాలి. పాత సంవత్సరం లాగా ఆ యొక్క యుద్ధ వాతావరణం కానీ, రోగ భార్య పడినటువంటి ఆ యొక్క తత్వం కానీ, ఆ స్థితి కానీ లేకుండా ఆరోగ్యమైన పరిస్థితి ఉండాలని ఆశిస్తుంటాం. ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అంతా అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ ప్రప్రథమంగా దివ్యమైన ఆశీస్సుల్ని అందజేస్తూ, మీరు మీ కుటుంబం యావత్తూ కూడా అష్టలక్ష్మి ప్రసన్నతతోటి, అష్టలక్ష్మి వైభవాలతోటి, ఆరోగ్యంతో, ఆనందంతో, ఎంతో ఎంతో ఉన్నతమైన స్థితిలో, ఆనందకరమైన పద్ధతిలో, అష్టలక్ష్మి పరిపూర్ణమైన అనుగ్రహంతో, అష్టైశ్వర్యాలతో, అఖండ లక్ష్మీ సౌభాగ్యాలతో, వ్యాపారాభివృద్ధితో, వంశాభివృద్ధితో, ఆర్థికాభివృద్ధితో, మానసికమైన ఆనందంతో, ఉల్లాసంగా ప్రశాంతంగా మనం ఉండి, మన కుటుంబం అంతా ఉండి, మనం ఈ ప్రపంచానికి ఒక దివ్యమైనటువంటి ఆనంద జోష్ణలు వెదజల్లేటువంటి శక్తివంతమైన వ్యక్తులుగా మీరంతా రూపొందాలని మనసారా కోరుకుంటూ ఆశీస్సులను మొట్టమొదటిగా అందజేస్తున్నాను ప్రప్రథమంగా మీ అందరికీ. మనం
శక్తివంతంగా ఉంటేనే ఇతరులకు శక్తివంతం చేయగలుగుతాం. మనం ఆనందంగా ఉంటేనే ఇతరులని ఆనందంగా ఉండేట్టు చేయగలుగుతాం. మనం శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మిక బలాల్ని సంపాదించి శక్తివంతమై ప్రపంచానికి అవి అందించేటువంటి పరిస్థితిలో మనల్ని మనం రూపుదిద్దుకోవటమే ఈ సంవత్సరంలో మనం చేయవలసిన పని అని చెప్పేసి మీ అందరికీ హెచ్చరిక చేస్తూ, మీ అందరినీ కూడా ఒక సలహా ఇస్తూ, మీ అందరూ ఆ విధంగా సాగాలని, ఈ శరీరం కూడా, ఈ శరీరంలో ఉన్న శక్తి వ్యక్తి కూడా ఇప్పటి నుంచి అదే లక్ష్యం చేయం. మన యొక్క లక్ష్యం ఏదో, మన యొక్క ధ్యేయం ఏదో, మన యొక్క మిషన్ ఏదో, మన యొక్క విజన్ ఏదో అదే మనం పెట్టుకొని మనం శక్తివంతం అవుదాం. మనం ఈ విశ్వ నగరాన్ని శక్తివంతం చేసుకుందాం. ఒక ఐడియల్, ఒక ఇంటర్నేషనల్ పీస్ఫుల్ హ్యూమానిటేరియన్ సెంటర్గా మార్చుకొని, ఇక్కడికి వచ్చేది ఒక ఐడియల్ సిటీగా దీన్ని మార్చుకొని ప్రపంచానికే ఒక వెలుగుని, జోష్ని, ప్రశాంతతని ఇచ్చేటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఆ అస్తవ్యస్తను పోగొట్టి వాళ్ళని ఆనందప్రదంగా ఉండేట్టు, శక్తివంతంగా ఉండేట్టు, ఆరోగ్యంగా ఉండేట్టుగా చేసేటువంటి పద్ధతిలో మనల్ని మనం శక్తివంతం చేసుకున్నాం. అదే ముందు మన లక్ష్యం. స్వార్థం కాదు. ఎవరైనా స్వార్థం అనుకుంటే ఎస్, స్వార్థమే. కాబట్టి మేము శక్తివంతమైతేనే ఇతరులను శక్తివంతం చేయగలుగుతాం. కాబట్టి మేము కూడా అన్ని విధాలు కూడా శక్తివంతంగా అవడానికి ఈ సంవత్సరంలో ప్రయత్నం చేస్తాం. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాటిని గురించి భయపడము, నిస్పృహ చెందము, డిప్రెస్ కాము, డిస్ట్రెస్ కాము అని చెప్పేసి చెబుతూ మీరు కూడా ఆ విధంగా ఉండండి. దేశాధిపతులారా, మేధావులారా, మీ మేధాశక్తిని, మీకున్నటువంటి ఆ పరపతిని మీరు ప్రపంచ వినాశనానికి కాకుండా ప్రపంచానికి మేలు చేయడానికి, ప్రపంచాన్ని ఒక ప్రశాంతి నిలయంగా చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి మనం వాళ్ళని ప్రార్థన చేయవలసినటువంటి, సమైక్యంగా కూడా హెచ్చరించవలసిన సమయం వచ్చింది. అందరూ భయపడుతున్నట్టుగా నేను వాటి జోలికి పోను. ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చే సంవత్సరం చాలా దుర్భరంగా ఉంటుందని చెబుతున్నారు. నేను అలా చెప్పటం లేదు. మనమంతా కలిసి దాన్ని బాగు చేసుకుందాం. ఈ ప్రపంచాన్ని, మనం ఇల్లు ప్రపంచం, ఇదే ప్రపంచం మొత్తం మన ఇల్లు. నేను ఎప్పుడు చెబుతుంది అదే. ద హోల్ వరల్డ్ ఈజ్ ఏ హౌస్, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఇన్ ఇట్ ఈజ్ ఎ రూమ్. ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తున్నామంటే ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్తున్నట్టు. అదే నేను మొట్టమొదట లాస్ ఏంజల్స్లో అమెరికాలో అడుగు పెడుతూ నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్ నన్ను అడిగితే నేను చెప్పాను, అదే మాట చెప్పానని ఎన్నోసార్లు చెప్పాను. ఆయనతో చెప్పాను, ఓ ఆఫీసర్, కమింగ్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా, ఫర్ మీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ కమింగ్ ఫ్రమ్ వన్ రూమ్ ఇన్ టు అనదర్ రూమ్ ఇన్ ఎ హౌస్. ద హోల్ world is a house and each and every country is a room in it. Oh officer, if you ask me, Swami, which room you like very much? I smiled and told him, I like each and every room in my house, including the restroom also. అన్న అది మనకు ఉండవలసినటువంటిది, అదే మన వాళ్ళు చెప్పినటువంటిది. ఇదంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒక హౌస్ అని చెప్పారు. ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్, ఇన్ ద వరల్డ్, బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. వసుధైక కుటుంబకము. వసుధ అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలంతా ఒకే కుటుంబం అని చెప్పినటువంటి సనాధర్మాన్ని చెప్పడానికి మనం ఇదేం చేయక్కర్లేదు, మీరేం భయపడక్కర్లా. ప్రపంచంలో ఉన్న అధిపతులంతా కలుస్తారు. ప్రపంచ యుద్ధం కానీ, యుద్ధాలు కానీ రావు. ఇవన్నీ నాటకాలే. కానీ ఎవరైతే తెలుసు ప్రపంచ యుద్ధం కనుక వచ్చేటైతే ప్రపంచమే ఉండదన్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు దాని జోలికి పోరు, భయపెడుతుంటారు. భయపెట్టి వాళ్ళ యొక్క పనులు ఏవైతే ఉంటాయో అవి సాధించుకోవడానికి చేసే రాజకీయ ప్రయత్నాలు అన్నీ భగవంతుని యొక్క దివ్యమైన శక్తి, యోగ శక్తి వాళ్ళని మార్చి మంచి చేసేట్టు చేసి ఈ ప్రపంచాన్నంతా కూడా ప్రశాంత నిలయంగా చేస్తుందని చెప్పి చెబుతూ మీకు దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ, ఇదే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన యొక్క లక్ష్యం చేయం మనల్ని మనం శక్తివంతం చేసుకోవడం. మనం ఈ శరీరాన్ని, భగవంతుడిచ్చిన శరీరాన్ని, భగవంతుడిచ్చిన దేహాన్ని, భగవంతుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని, భగవంతుడిచ్చినటువంటి దీన్ని మనం దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేయాలి. భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడంటే ఏదో లక్ష్యం ఉంది, ఆయనకి ఏదో ఉద్దేశం ఉంది. కాబట్టి భగవంతుడా, నేను చచ్చినా చచ్చిపోను. చావాలని ఎవరైనా అనుకున్నట్టయితే ఏదైనా ఒక జరిగిందంటే, తప్పు జరిగిందంటే తప్పుతాను అంటాడు. చావటం కాదు, బతికుండి సాధించాలి. నేను చక్కగా అబ్దుల్ కలాంని ఒక
ఆదర్శంగా పెట్టుకుంటాను, బిల్ గేట్స్ని ఆదర్శంగా పెట్టుకుంటాను, రతన్ టాటాను ఆదర్శంగా పెట్టుకుంటాను, సత్యసాయిబాబాను ఆదర్శంగా పెట్టుకుంటాను, షిరిడి సాయిబాబాను ఆదర్శంగా పెట్టుకుంటాను, విశ్వయోగి విశ్వంజీని ఆదర్శంగా పెట్టుకుంటానని అనుకొని మీరు సాగాలే కానీ ఇతరత్ర నిస్పృహ చెందకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కుంగిపోకూడదు, ముందుకు సాగిపోవాలి. ప్రపంచంలో భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచేట్టుగా, భారతదేశం అంటే మనల్ని చూసి భారతదేశాన్ని కూడా ఖ్యాతి పెరిగి మన కన్న తల్లిదండ్రులకు కూడా మన యొక్క కుటుంబానికి కూడా ఖ్యాతి చెందే విధంగా మనం రూపుదిద్దుకోవాలని చెప్పేసి అందుకు మీరు ప్రయత్నం చేయమని యువతరాన్ని ముఖ్యంగా పిల్లలందరినీ కూడా కోరుకుంటూ, మీరే నా సైన్యం అని చెబుతూ, యూత్ ఈజ్ మై ఆర్మీ, మై నేవీ, మై ఎయిర్ ఫోర్స్, మై ఆర్మీ అని చెప్పేసి కూడా చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విజయోస్తు దివ్యోస్తు అంటూ మనల్ని మనం శక్తివంతం చేసుకుందాం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా కూడా చక్కగా శక్తివంతం చేసుకొని మనం ముందుకు సాగుదాం. మనం ఈ విశ్వనగరాన్ని విశ్వయోగి విశ్వంజీ అని పేరుతో పిలువబడుతున్న ఈ వ్యక్తిలో ఉన్న శక్తి యొక్క లక్ష్యముధ్యాయాన్ని మీ యొక్క లక్ష్యం ధ్యేయంగా మార్చుకొని ముందుకు నడవండి. సమైక్యంగా మనం విజయాన్ని సాధిస్తామని కూడా చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. అవధూతకింతన శ్రీ గురుదేవ దత్తకి జై, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, విశ్వమాతా కి జై, శ్రీ మాతా కి జై, భారత్ మాతా కి జై, అమెరికా మాతా కి జై, గోమాతా కి జై, మాతృశ్రీ జననీ కి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ब्रह्म समर्थ सद्गुरु सच्चिदानंद स्वरूप भगवान श्री 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 विश्वयोगी महाराज की जय।